నమస్తే సార్. హలో శరణ్య. సార్, అసలు సీజేపీ ఇప్పుడు పెట్టిన డిమాండ్స్ మొత్తం ప్రజల మీద అయినప్పటికీ అసలు ప్రభుత్వం ఒక మీనింగ్ఫుల్ డిస్కషన్ అనేది ఎందుకు స్టార్ట్ చేయట్లేదు? ప్రజాస్వామ్యంలో శరణ్య ఖచ్చితంగా ప్రజల ఘోషని పట్టించుకోవాలి. ప్రభుత్వాలు, రాజకీయ వ్యవస్థ స్పందించాలి. రెండు కోణాలు ఉన్నాయి దీనిలో. ఒకటి గవర్నమెంట్ అంటే ఎవరు, ఒకటి జాతీయ స్థాయి రాష్ట్రాలు. ఎందుకంటే విద్యని బాగు చేయటము, నైపుణ్యాన్ని ఇవ్వటము, ఉపాధి కల్పించటము ఇవన్నీ కేవలం జాతీయ స్థాయి అంశాలు మాత్రమే కాదు, రాష్ట్రాల అంశాలు కూడా. రెండో విషయం మనం చూడవలసింది, మన ప్రభుత్వం ఎట్లయితే స్పందించాలి, రాజకీయ వ్యవస్థ ఎట్లా స్పందించాలని కోరుకుంటున్నామో అలాగే పౌరులు, ప్రజలు కూడా రాజ్యాంగబద్ధంగా, శాంతియుతంగా, హుందాగా, హింసకి, ఆటంకానికి తావు లేకుండా, బ్లాక్మెయిల్కి అవకాశం లేకుండా మీరు ప్రొటెస్ట్ చేయాలి. రాజ్యాంగబద్ధ పద్ధతుల లోపల చేయాలి. నిర్ణయాలు రాజ్యాంగబద్ధంగా జరగాలి. ఇక్కడ ఈ కేసులో ఇప్పుడు పార్లమెంటు ప్రస్తుతం సెషన్లో ఉంది, వచ్చే వారం నడుస్తుంది. మనందరూ ఆశించవలసింది పార్లమెంట్లో సమగ్రమైన చర్చ జరుగుతుంది ఈ విషయం మీద అని చెప్పని. నిజాయితీ అయిన చర్చ జరిగి వివిధ పార్టీలు వారి భావాలు వారు తెలియజేస్తారు. ఇప్పటికే ప్రభుత్వం కొన్ని చర్యల్ని తీసుకున్నది. ఉదాహరణకి ఈ పరీక్షలకి కట్టినటువంటి ఫీజును తిరిగి ఇచ్చేశారు. పునఃపరీక్ష, రెండో పరీక్ష మళ్ళీ వేగంగా పెట్టారు. పరీక్ష ఫలితాలు కూడా వచ్చినాయి, రిజల్ట్స్ కూడా ప్రకటించారు. మరి అవి వైద్య విద్యార్థులుగా 136,000 మంది దేశంలో అన్ని సీట్లు ఫిల్ చేయాలి. దానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాబట్టి కరెక్టివ్ యాక్షన్ తీసుకున్నారు. కానీ అదే సమయంలో ప్రభుత్వం నుంచి కావాల్సిన స్పందన ఏమిటంటే రెండు విషయాలు కావాలి. తాత్కాలికమైన స్పందన, దీర్ఘకాలంగా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, ఎవరు బాధ్యులో వాళ్ళని గుర్తించి కఠినంగా శిక్షించే ఏర్పాటు జరుగుతుంది చట్టబద్ధంగా అని చెప్పినది. రెండు, ఇక ముందు ఈ పరీక్షల లీకులు, కేవలం ఈ పరీక్ష కాకుండా ఎలాంటి పోటీ పరీక్షల్లో కూడా లీకులు లేకుండా ఉండడం కోసం చెప్పని పటిష్టమైన ఏర్పాట్లు జరుగుతున్నాయని విశ్వాసాన్ని కలిగించాలి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉన్నది, ఒక ఉన్నతాధికారి దానికి అధిపతిగా ఉన్నారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ఉన్నారు. మాజీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధ్యక్షులు దానికి అధ్యక్షులుగా ఉన్నారు. కాబట్టి ఉన్నత స్థాయి నాయకత్వం దానికి ఇస్తున్నది. మరి పత్రికలో వచ్చిన వార్తల ప్రకారం వచ్చే ఏడాది నుంచి కంప్యూటరైజ్డ్ పరీక్షలు పెడతా ఉన్నారు. మనకి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో గత 7-8 ఏళ్ల నుంచి చాలా సమర్థంగా జరుగుతున్నారు. ఇంజనీరింగ్ పరీక్షకి, ఎంట్రన్స్కి, అదివరకు ఎంసెట్ అంటున్నప్పుడు ఈసెట్ ఏదో అంటారు, ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్టు. దాన్ని రెండు రాష్ట్రాల్లో కూడా కంప్యూటరైజ్డ్గా చేసి అందరికీ ఒకసారి కాకుండా, ర్యాండమైజ్డ్ టెస్టింగ్ అనేది అందరికీ ఒకసారి కాకుండా ఒక 5-6 గ్రూపులుగా విభజించి మరి ఒక్కొక్క గ్రూపు ఒక్కొక్క సమయంలో పెడుతున్నారు. ఏ రకమైనటువంటి విమర్శలకు తావు లేకుండా మరి అందరి ఆదరణ చూరుకుంటున్నది. మెరిట్ ప్రకారం సమర్థంగా ఎంపిక చేయగలుగుతున్నారు. కాబట్టి ఇలాంటి పద్ధతుల్లో ఢిల్లీలో చేపడతారని చెప్పిన పత్రికల్లో ప్రకటనలు వచ్చినాయి. మరి గ్రూప్ వారీగా చేస్తారా, లేకపోతే మరి ఒకే పరీక్ష పెడతారా అందరికీ? మరి ర్యాండమైజ్ శాంప్లింగ్ ద్వారా పరీక్షలు క్వశ్చన్లు సేమ్ అయినా కూడా ఆర్డర్ మార్చి ఏర్పాటు చేస్తారా, కాపీయింగ్ వగేర ఆస్కారం లేకుండా? అది మనం చూడాలని జరుగుతుందని చెప్పినది. కాబట్టి కొన్ని కరెక్టివ్ స్టెప్స్ తీసుకుంటున్నారు. కానీ దీర్ఘకాలికంగా మనం ఆలోచించారు. ఈ సమస్య అంతా ఎందుకు వచ్చిందంటే, కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరుతో రాగానే ఇంత పెద్ద ఎత్తున స్పందన ఎందుకు వచ్చింది? యువత మనసుల్లో చాలా ఆవేశం, చాలా ఆందోళన చోటు చేసుకున్నాయి. ఉద్యోగాలు 100 ఉంటే 1,00,000 మందో 10 లక్షల మందో పోటీ పడుతున్నారు దేశంలో. యూపీఎస్సీ పరీక్షలు మీరు తీసుకున్నట్టయితే 800 ఉద్యోగాలకి దేశంలో 15 లక్షల మంది పోటీ పడుతున్నారు. రైల్వేలో ఆ మధ్య కింది స్థాయి పదవుల కొన్నిటికి ప్రకటిస్తే 3 కోట్ల మంది అప్లై చేశారు. ప్రపంచంలో రికార్డు అది. 3 కోట్ల మంది ప్రభుత్వ రంగంలో ఒక ఉద్యోగం కోసం అప్లై చేయడం అన్నది ప్రపంచంలోనే రికార్డు. అంటే సంఘటిత రంగంలో ఉద్యోగం కావాలని తపన పడుతున్నారు. మన దేశంలో ఇప్పటికి కూడా 85-90% అసంఘటిత రంగం, నెల జీతం లేనటువంటి వాళ్ళు. నైపుణ్యము లేదు, పెద్ద ఆదాయము లేదు ఓ పక్కన, రెండో పక్కన ఈ సంఘటిత రంగంలో ఉపాధి కూడా మనకు కావాల్సిన రీతిలో రావటం లేదు. కొంత వస్తున్నది. ప్రభుత్వ ఉద్యోగాల పరిష్కారం కానే కాదు, చాలా ప్రమాదకరమైంది. మన పన్ను డబ్బులంతా కూడా పని లేకుండా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేస్తే ఇంకా దేశంలో సామాన్యం ఏమవుతారు, పేదలు ఏమవుతారు? కాబట్టి ఇది దీర్ఘకాల సమస్య. ఒక 50 ఏళ్ల పాటు, 60 ఏళ్ల పాటు మన ఆర్థిక విధానాల్లో లోపాలు, 70 ఏళ్ల పాటు స్వతంత్రం వచ్చేప్పటి నుంచి ఆర్థిక విధానాల లోపం వల్ల ఆర్థిక ప్రగతి ఫలాలు అందరికీ అందటం లేదు. కాబట్టి ఇప్పుడు పార్లమెంట్లో ఆలోచించాల్సింది, ప్రభుత్వం ఆలోచించాల్సింది,
సరే విద్యార్థులతో కూర్చోవాలి, యువతతో కూర్చోవాలి, వారికి విశ్వాసాన్ని కలిగించాలి. కానీ ఇవన్నీ కూడా తాత్కాలికమైన చర్యలు, శాంతి భద్రతలను కాపాడడం కోసం చెప్పని. దీర్ఘకాలికంగా మన వ్యవస్థలో నిజమైన ఉపాధి కల్పన కోసం, మరి అన్ని స్థాయిల్లో ఉద్యోగాల కల్పన కోసం, సంఘటిత రంగంలో ఉద్యోగ భద్రత ఉన్నట్టుగా ఉద్యోగాల పెంపు కోసం అని చెప్పని చాలా పటిష్టమైన చర్యలు విస్తృతంగా తీసుకోవాలి. దాని మీద దృష్టి పెట్టకుండా అది రాజకీయ కోణం నుంచి చూసి ప్రభుత్వము, ఆందోళనకారులు, ఈ పార్టీ ఆ పార్టీ ఒకరినొకరు తిట్టుకోవటం మామూలుగా జరిగేది ఆనవాయితీ. అలా జరిగినట్టయితే గొప్ప అవకాశాన్ని ధరపెట్టుకుంటాం. భవిష్యత్తులో దేశం చాలా ప్రమాదంలో పడే ప్రమాదం ఉన్నది. సార్, ఇప్పుడు సీజేపీ పెట్టిన డిమాండ్స్ మాత్రమే కాకుండా ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ని బట్టి, అది జాబ్ మార్కెట్ గురించి కానీ, లేకపోతే క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ, ఇంకా ఇన్ఫార్మల్ సెక్టర్ కానీ, చాలా డీపర్ ఇష్యూ ఉంది, ఇంకా కొంచెం లోతైన ఇష్యూ ఉంది. మరి ఇది గవర్నమెంట్ ఎందుకు అడ్రస్ చేయట్లేదు సార్? ఒక ప్రభుత్వాన్ని కాదు, మన దేశంలో ప్రభుత్వాలు ఆర్థిక ప్రగతి కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో 6-7% వస్తున్నది. పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా కూడా 6-7% వస్తున్నది. ఇంకెక్కువ సాధించాలి. కానీ 6-7% తక్కువేం కాదు. అట్లాగే మౌలిక సదుపాయాల కల్పన కోసం గట్టి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ప్రభుత్వం నుంచి పెట్టుబడులు రికార్డు స్థాయిలో పెడుతున్నారు. ప్రైవేట్ రంగం నుంచి పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నారు. ఆర్థిక అభివృద్ధి కోసం బాటలు వేస్తున్నారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నారు. కానీ అందరినీ కలుగుపోయే ఆర్థిక ప్రగతి, ఇంక్లూజివ్ గ్రోత్, మీరు అన్నట్టుగా ఉపాధి కల్పన ముఖ్యంగా కింది స్థాయిలో సంఘటిత రంగంలో ఉద్యోగ భద్రత ఉండే రీతిలో, భవిష్యత్తు బాగుంటుంది కొన్నేళ్ళు కష్టపడితే అని చెప్పిన విశ్వాసం కలిగించే రీతిలో, పేద వర్గాలు మధ్యతరగతికి వచ్చే రీతిలో ఆర్థిక ప్రగతి తగిన స్థాయిలో జరగటం లేదు. ఇది ఒక్కరోజు వచ్చేది కాదు. ఖచ్చితంగా గత 70-75 ఏళ్ళుగా ఏ తప్పులు చేశామో ఇప్పుడు ఏం చేయాలన్న విషయమే దేశం, సమాజంలో కానీ, పత్రికల్లో కానీ, పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల్లో కానీ, అట్లాగే మరి రాజకీయ పార్టీల్లో కానీ చాలా తీవ్రమైన చర్చ జరగాలి. మనకెంత అధికారం కోసం పెనుగులాట చర్చ జరుగుతోంది తప్పితే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఈ కష్టమైన సమస్యలు, చాలా కాలంగా మనతో ఉన్న సమస్యలు, దాని గురించి పెద్దగా పట్టించుకోవట్లా. ప్రపంచంలో మరే దేశంలోనూ G20 దేశాలు తీసుకుంటే 85-90% అసంఘటిత రంగంలో ఉండటం అన్నది ప్రపంచంలో ఒక భారతదేశంలో మాత్రమే ఉన్నది. ఈ అంకె మనందరికీ రాత్రిపూట నిద్ర లేకుండా చేయాలి. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, పౌరులుగా ఉన్న, పత్రికల్లో ఉన్న, దేశాన్ని ప్రేమించే వాళ్ళందరూ కూడా దీని గురించి చాలా కంగారు పడాలి. దానికి మనం ఏర్పాట్లు చేయకపోతే ఇప్పటికైనా మంచి విద్యా ప్రమాణాలు, 180 మంది స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ, లేకపోతే కాలేజీకి వెళ్ళేవాడు కానీ 180 మంది పేరుకు డిగ్రీ కాగితాలు, సర్టిఫికెట్లు వస్తున్నాయి కానీ పాపం వాళ్ళు ఏ తప్పు లేకుండా వాళ్ళు దేనికి పని రాకుండా పోతున్నారు. చివరికి మెడిసిన్ లాంటి విద్యలో కూడా మెడికల్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత వైద్య నైపుణ్యం లేక ఊరికే పేరుకు డిగ్రీ ఉండి ఏం చేయాలని చెప్పని లక్షల మంది కంగారు పడిపోతున్నారు. ప్రపంచంలో ఎక్కడ చూడం. కాబట్టి అత్యున్నత విద్యా ప్రమాణాలు ముందు పాఠశాల స్థాయిలో, తర్వాత ఉన్నత విద్యా స్థాయిలో, ఇది మొట్టమొదటి ప్రయారిటీ కావాలి. అలాగే రెండోది ఆర్థిక ప్రగతి ఫలాలు అందరికీ అందడం కోసం చెప్పని కేవలం పెద్ద పెద్ద పెట్టుబడులు మహానగరాల్లో మాత్రమే కాకుండా చిన్న చిన్న పెట్టుబడులు, మధ్య చిన్న తరహా పరిశ్రమలు, లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్, లేబర్ లాస్ని పూర్తిగా సడలించాలి. కొద్దిపాటి ప్రయత్నం జరిగింది కానీ చాలదు. చిన్న పట్టణాల్లో కావాలి. ఎక్కడికక్కడ చిన్న పట్టణాల్లో, అన్ని హైదరాబాద్లో, బెంగళూరులో, చెన్నైలో, ఢిల్లీలో పెట్టక్కర్లే, బాంబేలో, ఎక్కడికక్కడ చిన్న పట్టణాలను అభివృద్ధి చేసి ఆ గ్రామాల నుంచే వచ్చేటువంటి యువతకు అక్కడ అవకాశం కల్పించాలి. దగ్గర 10-20 కిలోమీటర్ల దూరంలో ఉంటే మహానగరాలకు వలసపోనక్కర్లేదు. అట్లాగే మనకి చట్టబద్ధ పాలన సమాజంలో ఉండాలి. మనకి కనీసం పెట్టుబడి పెడితే, ఉపాధి ఉంటే నాకు భద్రత ఉంటుంది జీవితంలో అని చెప్పి నమ్మకం కలగాలి. అంతేకాక అలా కాకుండా గోండాల పాలైపోతుంది, మీ ఆస్తి దోచుకుపోతారని చెప్పంటే ఎవరో పరిశ్రమలు పెట్టరు, ఉపాధి కల్పన జరగదు. నగరాల్లో ఉన్న కొద్దికి మహానగరాల్లో ఆర్థిక ప్రగతి బ్రహ్మాండంగా ఉంది, కానీ స్తంభించిపోతున్నాయి మౌలిక సదుపాయాల్లాగా. నిరుపేదలు ఇక్కడికి వచ్చి ఎక్కడెక్కడి నుంచో వచ్చి వలసలకు వచ్చి ఇక్కడ బతుకు దుర్భరం అయిపోతున్నారు. రెక్కడ జగండి ఒక్కడికి బతుకుతున్నారు. కాబట్టి నగరాల్లో ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయాలి. కాబట్టి ఒక సమగ్రమైన వ్యూహం కావాలి. అడపదడప ప్రభుత్వాలు ఏ పార్టీ ఉన్నా కూడా జాతీయ స్థాయి కానీ రాష్ట్రం కానీ కొన్ని దీని గురించి మాట్లాడుతూ ఉంటాయి. కానీ మొక్కుబడిగా తప్ప ఒక సమగ్రమైన వ్యూహంగా యుద్ధ ప్రాతిపదికన జరగడం లేదు. కాబట్టి వాళ్ళ ప్రభుత్వం కానీ, ప్రతిపక్షాలు కానీ, పార్లమెంట్లో కానీ, బయట కానీ ఇది ఒక దీర్ఘకాలమైన అత్యంత కీలకమైన సమస్య, ప్రపంచ స్థాయి సమస్య. ఏడాదికి 1,30,00,000 మంది ఉద్యోగాల కోసం వస్తున్నారు. 1,30,00,000 మందికి ప్రపంచంలో ఏ దేశంలోనూ కూడా ఏడాదికి ఉద్యోగాలు కల్పించలేకపోయింది. ప్రభుత్వ ఉద్యోగాల పరిష్కారం కానే కాదు. ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కాదు. ప్రభుత్వం
పన్నుల డబ్బులతో ప్రజలకు సమర్థంగా సేవ అందించే యంత్రాంగం తప్ప ప్రభుత్వం కాదు ఉద్యోగాలు ఇచ్చేది. 197 ఉద్యోగాలు సృష్టించేది మార్కెట్లో. కాబట్టి మార్కెట్లో అవకాశాలు ఎట్లా పెరగాలి, సంఘటిత రంగంలోకి ఎట్లా వెళ్ళాలి, నైపుణ్యాన్ని ఎట్లా ఇవ్వాలి, పెట్టుబడులు ఎట్లా పెంచాలి, ఉద్యోగాల కల్పన ఎట్లా జరగాలి, ఆ కల్పన హైదరాబాద్లో ఢిల్లీలో మాత్రమే కాకుండా స్థానికంగా ఎక్కడికక్కడ జరిగేట్టు ఏర్పాట్లు చేయాలి. దీని మీద అలాగే వ్యవసాయాన్ని పరిశ్రమకు ఎట్లా సంధానించాలి, ఇవన్నింటినీ కూడా సమగ్రంగా చూడాలి. విడివిడిగా ఒక ముక్కలుగా కాదు. ప్రభుత్వాలు ఎప్పుడూ సమగ్రంగా చూడవు. ఈ శాఖ వేరు, ఆ శాఖ వ్యవసాయ శాఖ వ్యవసాయం చూసుకుంటుంది, చిన్న పట్టణాలు చూసుకుంటారు, మహానగరాలు వాడు చూసుకుంటాడు, పరిశ్రమలు వాడు చూసుకుంటాడు. అంతేగాని ఈ మొత్తాన్ని సమన్వయం చేసి ఒక సమగ్ర వ్యూహం యుద్ధ ప్రాతిపదికన జరగడం లేదు. ఇవాళ కావాల్సింది ఆ సమగ్ర వ్యూహం కావాలి, యుద్ధ ప్రాతిపదికన కావాలి. సార్, ఇప్పుడు మనం బీజేపీ గవర్నమెంట్ని చూసుకుంటే ఇప్పటి వరకు బీజేపీ గవర్నమెంట్ ఎకనామిక్ గ్రోత్ గురించి చాలా మాట్లాడుతుంది. మేము ఎకనామీ గ్రోత్ చేస్తాము, ఆర్థికంగా బెటర్ ఉంటుంది ఇండియా అనుకుంటా. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తుంటే మనము ఎకనామిక్ గ్రోత్ ఒక్కటే సరిపోదు, జనాలని వినడము, ప్రజల నమ్మకం, గ్రీవెన్సెస్ ఇలాంటివి కూడా గవర్నమెంట్ జాబే కదా. మరి జస్ట్ నేను ఎకనామిక్ గ్రోత్ చూసుకుంటాను. ఏ స్థాయిలో ఉన్నా సరే జాతీయ స్థాయి చాలా దూరంగా ఉండేది. రాష్ట్రాల్లో కావచ్చు, స్థానిక ప్రభుత్వాల్లో కావచ్చు, జిల్లాల్లో పాలనా యంత్రాంగం కావచ్చు, ఖచ్చితంగా ప్రజల భయాందోళనలు గమనించాలి, ప్రజలతో చర్చ పెట్టాలి, పరిష్కారం దారితీయాలి. మీరు అన్నట్టుగా బీజేపీ ప్రభుత్వానికి మూడు విషయాల్లో మంచి మార్కులు ఇవ్వచ్చు. ఒకటి, ఆర్థిక క్రమశిక్షణ. చాలా బాధ్యతతో ప్రభుత్వ ఖజానా ఖాళీ కాకుండా, అప్పుల భారం పెరగకుండా ఆర్థిక క్రమశిక్షణ గట్టిగా పాటిస్తున్నారు. ఆ కారణంగానే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెంచగలుగుతున్నారు. ప్రభుత్వ పెట్టుబడులు రికార్డు స్థాయిలో పెడుతున్నారు. ఈ ఇరాన్ యుద్ధం వల్ల కానీ ఇంకో కారణం వల్ల కానీ సంక్షోభం వచ్చినా కూడా ఆర్థికంగా పతనం కాకుండా కాపాడగలుగుతున్నారు. మరి పొదుపు చేసి చాలా డబ్బు ఆదా చేస్తున్నారు. కాబట్టి దానిలో మంచి మార్కులు ఇవ్వచ్చు. రెండోది, మౌలిక సదుపాయాల కల్పన. రికార్డు స్థాయిలో జాతీయ రహదారులు కావచ్చు, రైల్వేలు కావచ్చు, ఓడరేవులు కావచ్చు, విమానాశ్రయాలు కావచ్చు, ఇతర మౌలిక సదుపాయాలు కావచ్చు, రికార్డు స్థాయిలో అమలవుతున్నాయి. మూడోది, ఆర్థిక ప్రగతి కోసం కొన్ని సందర్భాల్లో ప్రతికూల పరిస్థితులు, ప్రపంచంలో ట్రంప్ టారిఫ్ వార్ వల్ల కావచ్చు, గతంలో వచ్చిన కోవిడ్ సంక్షోభంలో కావచ్చు, ఇప్పుడు ఇరాన్ సంక్షోభంలో వచ్చినటువంటి ఇంధనం కొరత కావచ్చు, ధరలు పెరగడం కావచ్చు, ప్రపంచం అంతా వాణిజ్యంలో ఒడిదుడుకులు కావడం కావచ్చు, ఇవన్నీ ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా ఎట్లాగొట్లా పెట్టుబడులు పెంచడానికి ఆర్థిక ప్రగతి కోసం నిరంతరం ఒక ప్రయత్నం జరుగుతుంది. ఈ మూడు విషయాల్లో వాళ్ళకి మంచి మార్కులు ఇవ్వచ్చు. కానీ ఇంక్లూజివ్ గ్రోత్, ఏ కుటుంబంలో పుట్టినా, ఏ కులంలో పుట్టినా, నిరుపేద కుటుంబంలో, మారుమూల ప్రాంతాల్లో పుట్టినా కూడా నాకు భవిష్యత్తు బాగుంటుంది, నాకు మంచి నైపుణ్యం, విద్య వస్తాయి, నా తెలివికి పడే కష్టాన్ని తగ్గట్టుగా ప్రతిభ రాణిస్తుంది, మంచి భరోసా ఉన్న భవిష్యత్తు నాకు ఉంటుందన్న విశ్వాసాన్ని కలిగించేటువంటి విద్య కావాలి, నైపుణ్యం కావాలి. అది స్కూల్ స్థాయిలో కావచ్చు, కాలేజ్ స్థాయిలో కావచ్చు. చిన్న పట్టణాలు పెరగాలి. 147 కోట్ల జనాభా ఉన్న దేశంలో అన్నీ మీరు మహానగరాల్లో పెడితే ఈ మిగతా జనానికి అందరికీ ఆర్థిక ప్రగతి ఫలితాలు ఎట్లా అందుతాయి? అది అందాలి. ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి లక్షల మంది వలస పెడుతున్నారు. హైదరాబాద్ తీసుకోండి, కొన్ని లక్షల మంది మనకి బీహార్ నుంచి కానీ, ఒరిస్సా నుంచి కానీ, మరి బెంగాల్ నుంచి కానీ, మరి ఈశాన్య భారతం, అస్సాం లాంటి రాష్ట్రాల నుంచి కానీ లక్షల మంది వచ్చి ఇక్కడ రంగాలు పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ దేశంలో ఎక్కడ పుట్టినా కూడా వలస వెళ్ళినప్పుడు, అక్కడ ఆర్థిక కార్యక్రమాల్లో పాలు పంచుకున్నప్పుడు పూర్తిగా పౌరసత్వ హక్కులు ఇవ్వాలి, ఓటు హక్కు ఇవ్వాలి, సంక్షేమంలో భాగస్వామ్యం కావాలి, గృహ నిర్మాణం లాంటి పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి పేదలకు సౌకర్యాలు కల్పించాలి, పౌర రవాణాన్ని బాగు చేసి వాళ్ళకి రోజువారీగా వర్క్ రావటం కానీ తిరిగి రావడం కానీ చాలా తేలికేట్ చేయాలి. ఈ గట్టి ప్రయత్నం జరగాలి. ఈ ప్రయత్నాలు అలాగే ఆరోగ్యం అందరికీ అందేందుకు ఏర్పాట్లు చేయాలి. ఇది సమగ్రమైన వ్యూహం కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ దేశంలో మంచి ఆర్థిక ఫలితాలు సాధించగలం. లేకపోతే ఏమవుతుంది, ప్రగతి ఫలాలు కేవలం కొంతమందికి, బాగా చదువు ఉన్న వాళ్ళకి, నగరాల్లో నివాసం ఉన్న వాళ్ళకి, ఎంతో కొంత పెట్టుబడి పెట్టే శక్తి ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఫలితాలు ఎక్కువ అందుతాయి. మిగతా వాళ్ళకి కొంత అందినా కూడా సరిగ్గా అందం. ఉదాహరణ, యూపీఐ ఇవాళ 100 కోట్ల మంది దాదాపు ఉపయోగిస్తున్నారు. నెలకి 20 బిలియన్లు అంటే దాదాపు 2000 కోట్ల ట్రాన్సాక్షన్లు నెలకు జరుగుతున్నాయి దేశంలో. రోజుకి 60 కోట్లు 70 కోట్లు జరుగుతున్నాయి ట్రాన్సాక్షన్లు. ఈ ఫలితం అందుతోంది. కానీ నా జీవితాన్ని బాగు చేస్తుందని విశ్వాసం కలిగేంత స్థాయిలో ఈ ప్రగతి ఫలాలు సామాన్యులకు అందటం లేదు. కాబట్టి ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనేది నెంబర్ 1 ఎజెండాగా లేకపోయినట్టయితే, దానికి పార్టీలంతా కలిసి రాకపోతే, అది జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభుత్వానికి బాధ్యత ఉన్నది, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలకి బాధ్యత ఉన్నది, పార్లమెంట్లో అన్ని పార్టీలకి బాధ్యత ఉన్నది,
మనం ఏమవుతుందంటే అధికారంలో ఉన్న వాళ్ళేమో ఆర్థిక ప్రగతి తీసుకొస్తున్నాము, ఇంకా ఏం పర్వాలేదు అన్న భరోసా. అధికారులు లేని వాళ్ళు ఎట్లాగలా వాళ్ళకి దింపాలి, ఏదో ఒక రకంగా వాళ్ళ మీద విమర్శలు చేసి అని చెప్పి తప్పితే ఒక సమగ్ర వ్యూహాన్ని ఈ దేశంలో రాజకీయ వ్యవస్థ నిర్మాణం చేయట్లేదు. గతంలో చేసిన తప్పిదాలు కొనసాగిస్తున్నాం. విద్య ఇంత అధ్వాన్నంగా ఉన్న దేశం ప్రపంచంలో ఎక్కడ లేదు. ఆశలు పెరుగుతున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీలో ఏమిటి ప్రధానంగాను ఇన్ని కోట్ల మంది పెంచడానికి కారణం? అందరూ పాపం తల్లిదండ్రులు త్యాగాలు చేశారు, పిల్లలు కష్టపడ్డారు, స్కూల్ సర్టిఫికేట్లు వచ్చినాయి, లేదా కాలేజీలో డిగ్రీలు వచ్చినాయి, అది చూసి మురిసిపోతున్నారు. కానీ కాలేజీ డిగ్రీలు విలువ లేకుండా పోయింది, స్కూల్ సర్టిఫికేట్ విలువ లేకుండా పోయింది. మనకి 100కి 95 మంది పాస్ అవుతూ ఉంటే, డిగ్రీలు పొందుతుంటే, లేకపోతే స్కూల్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ పాస్ అవుతుంటే 100కి 10-15 మందికే నైపుణ్యం అందుతుంది, పనికొచ్చే నైపుణ్యం. మిగతా 80 మందికి వచ్చి చిత్త కాగితం అంతే. అది నిజమైన సమస్య. ఈ కాగితం ఉన్న వాళ్ళంతా ఏమనుకుంటున్నారు, నాకు భవిష్యత్తు బాగుంటుందని ఆశపడుతున్నారు, బాగోలేకపోతే నిరాశపడుతున్నారు. సోషల్ మీడియా యుగంలో అందరినీ కలపటం, వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆవేదనకి మార్గం చూపెట్టడం చాలా తేలికైపోయింది. కానీ పరిష్కారం అంత తేలిక కాదు. ఆ పరిష్కారాన్ని మనం ఈ రాజకీయ వ్యవస్థ అన్వేషించాలి. ప్రజల ముందు నిజాయితీగా, విశ్వసనీయతతో, క్రెడిబిలిటీతో ప్రజల ముందు పెట్టాలి. దాన్ని వెంటనే గట్టిగా అమలు చేయాలి. అమలు చేసి ఆల్రెడీ కొంతకాలం పట్టినా కూడా ఇవన్నీ జరిగితే నా భవిష్యత్తు బాగుంటుందని విశ్వాసాన్ని కలిగించాలి. అక్కడ మన రాజకీయ వ్యవస్థ పూర్తిగా విఫలమవుతుంది. సార్, ఇప్పుడు అసలు ఇలాంటి సమస్యలు, ఇలాంటి ఇష్యూస్ ఏదైతే ఉందో ఆపోజిషన్ పార్టీ ముందు పెట్టాలి. కానీ ఇప్పుడు ఈ నీట్ సమస్య ఇష్యూ అయితే సీజేపీ ముందుకు తీసుకొని వచ్చింది సార్. అసలు దీన్ని బట్టి మీకు ఆపోజిషన్ పార్టీ రోల్ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? మన దురదృష్టం ఏంటంటే ప్రభుత్వం విధానాల్లో కానీ, ఎజెండాలో కానీ, వ్యూహంలో కానీ, ఆర్థిక ప్రగతి విషయంలో కానీ పొరపాట్లు ఉన్నాయని మనం చెప్తున్నాం. ఇంక్లూజివ్ ఎకనామిక్ గ్రోత్ లేదు, మహానగరాలకే పరిమితమైంది, కాస్త కూస్త నైపుణ్యం వాళ్ళకి, కొంత పెట్టుబడి వాళ్ళకి పరిమితమైంది. ఇవన్నీ వాస్తవాలు. ఇవి ఎత్తి చూపి పరిష్కారాన్ని చూపెట్టి ప్రజలను సమీకరించే బాధ్యత ప్రతిపక్షాలది. అధికారంలో ఉన్న వాళ్ళన్నా మేలుకోవాలి. ఇది కొన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయని విషయం అర్థం చేసుకుని వాళ్ళు మా పనిలో మేము హడాడుగున్నా బాగా చేస్తున్నాం, మంచిదని చెప్పి నమ్ముతుంటే అది కాదు, ఇగో ఈ కొరతలు ఉన్నాయి, ఈ కొరతలు మేమైతే ఇట్లా సవరిస్తాము, దాని మా దగ్గర నిర్దిష్టమైన వ్యూహం ఇది, దేశ ఆర్థిక ప్రగతి గ్యారంటీగా కాపాడుతాము, దేశంలో మౌలిక సదుపాయాలు పెంచుతాము, ఆర్థిక క్రమశిక్షణ పెడతాము, కానీ అభివృద్ధి నమూనా పూర్తిగా మారుస్తాము, దేశంలో అందరికీ అభివృద్ధి ఫలాలను తట్టుగా అది ఫలానా ఏర్పాట్లు చేస్తామన్న ఎజెండా కావాలి, ఒక వ్యూహం కావాలి. అదేం కనిపించకుండా రాష్ట్రాల్లో కానీ, జాతీయ స్థాయిలో కానీ ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేసినా దాన్ని వ్యతిరేకించడమే ప్రతిపక్షాల పాత్ర అయిపోయింది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎంతగా నిర్మాణాత్మకంగా వాడు తప్పుల్ని ఎత్తి చూపి ఇలా కాదు, ఈ సమస్యల పరిష్కారం ఈ రకంగా మేము చేస్తాం అని చెప్పని రావట్లా. ఉదాహరణకి అందరికీ అర్థమయ్యే విషయం, చట్టబద్ధ పాలన లేదు, గోండాల పరిపాలన నడుస్తున్నది. మంది అందరికీ తెలుసు కదా. ఉదాహరణకు అధికార పార్టీ మీద జాతీయ స్థాయిలో ఏమిటి విమర్శ, మీరు ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, ఈడీని ఎవరిని ఉపయోగించి, మీ పార్టీలో చేరిపోతే అంతా అది వాషింగ్ మెషిన్లో అయిపోతుంది, కేసులని ఉపసంహరించుకుంటున్నారని చెప్పని. దానిలో కొంత వాస్తవం అన్నది. ఈ దేశంలో చట్టం అన్నది ఉన్నవాడికి చుట్టమైంది, అధికారంలో ఉన్నవాడికి వాడికి ఒక వ్యూహం, వాడికి ఒక ఆయుధమైంది. చట్టబద్ధ పాలన లేదు. ప్రతిపక్షాలు ఏం చేయాలి, దీన్ని విమర్శించడంతో పాటు మేము అధికారంలోకి వస్తే ఈ ఎజెండాతో వస్తాం, భవిష్యత్తులో ఏ రకంగానూ అధికార దుర్వినియోగం లేకుండా, ఆశ్రితులను రక్షించడము, ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడం కాకుండా చట్టం అందరికీ సమానంగా, సమర్థంగా, వేగంగా వర్తించేలా ఏర్పాటు చేస్తాం, దానికి ఇదిగో ఈ మార్గాలు అన్న ఎజెండాతో రావట్లా. మేము వస్తే మేము తడాఖా చూపెడతాం అంటున్నారు. కాబట్టి అది పరిష్కారం కాదు. చివరికి రాజకీయ పోటీ ఏమిటంటే అధికారం కోసం పెనుగులాట ఉంది, కానీ మార్పు కోసం దోహదం చేయట్లా. అంచేత ఈ లోపాన్ని అధికారంలో ఉన్నవాళ్ళు సవరించుకోవాలి, ప్రతిపక్షాలు అంతకంటే సవరించుకోవాలి. అధికారంలో ఉన్నాడు, అధికారంలో పనిలో నిమగ్నమే ఉన్నాడు, నేను బాగా చేస్తున్నాను అనుకుంటున్నాడు. అది కానప్పుడు ప్రతిపక్షం గట్టిగా ఎత్తి చూపకపోతే, ప్రత్యామ్నాయాన్ని, పరిష్కారాన్ని చూపెట్టి ప్రజలను సమీకరించకపోతే దేశం నష్టపోతుంది. కాలక్రమేణా ప్రమాదం ఏంటంటే ఇక ఈ అశాంతి పెరిగిపోయినప్పుడు దానికి పరిష్కారం కనిపించలేదనుకోండి, ఈ యువతకి అర్థమయ్యే రీతిలో అవును నిజమే ఈ సమస్య ఉన్నది, ఈ పరిష్కారం సాధిస్తున్నారు, ఇదిగో మార్గం అన్నది, కొంచెం కాలం పట్టినా కూడా ఓపికగా ఉన్నట్టు ఫలితాలు వస్తాయని నమ్మకం ఉంటే అది ఒక తీరు. అది లేదనుకోండి, కాలక్రమేణా అశాంతి పెరిగిపోయి రోడ్ల మీదకి వస్తుంది. రోడ్ల మీదకి వచ్చినప్పుడు అశాంతి, మరి హింస వస్తుంది, అరాచకత్వం వస్తుంది. ఆ హింసని, అరాచకత్వం తట్టుకోవడం కోసం చెప్పని మరి పార్టీల మీద ఒత్తిడి పెరుగుతుంది. సంపన్న వర్గాల నుంచి కానీ, పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు కానీ, వీళ్ళందరూ ఏమంటారు, రోడ్డు మీద మా పిల్లలు వెళ్తే భద్రత లేదు,
రోడ్డు మీద అంతా అరాచకత్వం రాజ్యం వెళ్తుంది, హింస రాజ్యం వెళ్తుంది, కఠినంగా శిక్షించండి, కఠినంగా ఏమైనా అణిచివేయండి అని చెప్పని చివరికి అది అణిచివేతకు దారితీస్తుంది. అంటే దీన్ని కేవలం తాత్కాలికమైన రాజకీయ ఆయుధంగా వీడిని దింపేయాలా, ఈ మంత్రి పోవాలా, ఈ ప్రధానమంత్రి పోవాలా, ముఖ్యమంత్రి పోవాలా, ఈ ఎమ్మెల్యే పోవాలా, అది కాకుండా దీర్ఘకాల సంక్షోభం మన ముందు ఉన్నది ఆర్థిక వ్యవస్థలో. రాజకీయ సంక్షోభం అన్నది వివిధ కారణాలు, ఇప్పుడు ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాం. ఆర్థిక సంక్షోభం అన్నది దాన్ని దీర్ఘకాలికంగా పార్టీల మధ్య ఏకాభిప్రాయంతో ఒక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సమర్థమైన వ్యూహం కావాలి, దానిలో ఏకాభిప్రాయం కావాలి, చిత్తశుద్ధితో దాన్ని అమలు చేయాలి. అక్కడ ప్రభుత్వ వైఫల్యం ఉండగా ప్రతిపక్షాల వైఫల్యం కూడా అంతకంటే ఎక్కువ ఉండదు. సార్, ఒకవైపు ప్రభుత్వం ఏమో మనం అథారిటేరియన్ లాగా బిహేవ్ చేస్తుంది అని, ఇంకొక వైపు ఆపోజిషన్ ఏమో వాళ్ళ పని వాళ్ళు సరిగ్గా చేయట్లేదు, ఎంత చేయాలో అంత చేయట్లేదు. మళ్ళీ ప్రజలు అలాంటప్పుడు స్ట్రీట్స్కి వెళ్ళి ప్రొటెస్ట్ చేయడంలో మనకి ఇంకా వేరే ఆప్షన్ ఏముంది సార్? మరి ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేయొచ్చు సార్, దానిలో అనుమానం లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నిరసన అనేది ప్రాథమిక హక్కు. కానీ అంబేద్కర్ 1949 నవంబర్ 26న అంటే రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు ఆ రోజు. ఆ తర్వాత 2 నెలలకి రాజ్యాంగం అమలైంది. 1950 జనవరి 26న రిపబ్లిక్ డే అనుకుంటున్నాము. ఆ రోజున అమలు అవ్వటం ప్రారంభించింది. కానీ దాన్ని ఆమోదించింది 2 నెలల క్రితం, 49 నవంబర్ 26వ తేదీన. ఆ రోజున అంబేద్కర్ గారు ఒక ప్రామాణికమైన ప్రసంగం చేశారు పార్లమెంట్లో, ఆనాటి రాజ్యాంగ సభలో. ఒక్కసారి మనకి రాజ్యాంగం వచ్చాక, రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛలు మనకు అమలయ్యాక, పూర్వకాలం మనం బానిస రాజ్యంలో ఉన్నాం, పరాయి వాళ్ళ పాలనలో ఉన్నాం, మనకి స్వేచ్ఛలు లేవు, గొంతు లేదు, ఏ హక్కులు లేవు మనకి. రెండోది, మన ఓటు ద్వారా ప్రభుత్వాలను మనం ఎన్నుకున్న తర్వాత అన్ని స్థాయిల్లో కూడా, అప్పుడు రాజ్యాంగంలో స్థానిక ప్రభుత్వాలు లేకపోయినా కూడా రాష్ట్ర జాతీయ స్థాయి ప్రభుత్వాలు ఉన్నాయి. మన ఓటు ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్న తర్వాత మళ్ళీ ఓటు ద్వారా వాళ్ళని దింపే అవకాశం ఉన్న తర్వాత పక్కనేమో మనకు హక్కులు ఉన్నాయి, రెండో పక్కనేమో ఎన్నుకునేటువంటి హక్కు, ఎన్నిక ద్వారా సుపరిపాలన సాధించే హక్కు ఉన్నది. ఈ రెండు ఉన్న తర్వాత పూర్వకాలం పాటించిన పద్ధతుల్లో నిరసన ఉండటానికి వీల్లేదు. నిరసన తెలిపే హక్కు ఉన్నది, కానీ నిరసన శాంతియుతంగా, ఆటంకం లేకుండా, ఉద్రిక్తతలకు దారి తీయకుండా, హింసకు పాల్పడకుండా, బ్లాక్మెయిల్ లాంటివి లేకుండా ఉండాలని చెప్పి స్పష్టంగా చెప్పారు. స్వతంత్ర పోరాట కాలంలో మనకి హక్కులు లేవు కాబట్టి మహాత్మా గాంధీ, ఇతరులు నిరాహార దీక్షలు, ఆమె నిరాహార దీక్షలు, కొన్ని సందర్భాల్లో పట్టాలు పీకేశారు. 1942 క్విట్ ఇండియా మూమెంట్లో 10,000 మంది చనిపోయినారు హింసలో. పట్టాలు పీకేశారు, రైలు పట్టాలు పీకేశారు, చాలా ఆస్తులు ధ్వంసం చేశారు, రైల్వే స్టేషన్లు తగలబెట్టారు. ఇప్పుడు దానికి తావులేదు. రోడ్డుకి ఆటంకం కలిగించి సరైన రోడ్డు మీద వెళ్తుంటే మీకు కారులోనో లేకపోతే స్కూటర్లోనో బస్సులోనో పెడుతుంటే లేకపోతే నడిచి వెళ్తుంటే మీకు ఆటంకం కలిగించడం నిరసన కాదు. మరి మీ హక్కు సంగతి ఏంటి? ఇతరులకు ఆటంకం లేని రీతిలో శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలపాలి. అంతే తప్ప నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, నాకు ఆగ్రహం ఉందంటే మీరు అవతలకి ఆగ్రహం వస్తే వాళ్ళు ఏం చేస్తారు? దీనికి అంతం లేదు, అరాచకత్వం అవుతుంది. కాబట్టి రెండు పక్కల నిరసన పద్ధతులను పూర్తిగా మనం మార్చుకోవాలి. రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు అన్ని స్థాయిల్లో, స్థానిక ప్రభుత్వం దగ్గర నుంచి, మరి మున్సిపాలిటీ దగ్గర నుంచి, రాష్ట్రం నుంచి జాతీయ స్థాయి దాకా ఒక సమగ్రంగా స్పందించాలి. కానీ ప్రజాస్వామ్యంలో ఒక సమస్య ఏంటంటే, కోపం వచ్చినప్పుడు ఏదో ఒక తాత్కాలికమైనటువంటి ఎజెండా పట్టుకుని దాన్ని పరిష్కారంగా అనుకోవటం చాలా తేలిక. చిట్కాలు ఏమి ఉండవు. ఉదాహరణకి, ఈ దేశంలో యువతకు ఉపాధి కావాలని చెప్పంటే బ్రహ్మదేవుణ్ణి తీసుకొచ్చి పరిపాలనలో పెట్టినా సరే, సాక్షాత్తు మీరు నమ్మే దేవుడు వచ్చి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అయినా కూడా మీ దగ్గర అద్భుతమైన పరిష్కారాలు ఒక్కరోజున చేయలేవు. దీర్ఘకాలంలో చాలా పనులు చేయాలి. మంచి ప్రమాణాల విద్య, ఉత్పాదకత కోసం మంచి ఆరోగ్యం, నైపుణ్యం, పెట్టుబడుల కోసం సరైన వాతావరణం, వికేంద్రీకరించినటువంటి పెట్టుబడుల కోసం చెప్పిన చిన్న పట్టణాల అభివృద్ధి, చట్టబద్ధ పాలన, మహానగరాల్లో మౌలిక సదుపాయాలను బాగు చేసి మరి జీవన ప్రమాణాలు పెంచడం, ఈ మొత్తం సమగ్ర వ్యూహం కావాలి. ఇవన్నీ ఒక గంటలో అమలయ్యే కాదు. ఇవన్నీ ఒక చిట్కా వేస్తే లేదా బటన్ నొక్కితే జరిగే పనులు కాదు. దానికి వ్యూహం వేయాలి, వనరులు సమకూర్చాలి, మానవ వనరులు సమకూర్చాలి, పద్ధతుల్ని రూపొందించాలి, పద్ధతులు సమగ్ర అమలు చేయాలి, జవాబుదారితనం తీసుకురావాలి. ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి పడుతుంది. కాబట్టి ఇది ప్రజలకు అర్థమయ్యేట్టు చెప్పి, నిజంగా విశ్వసనీయ రీతిలో ఈ పద్ధతులను ఏర్పాటు చేసి, ఇగో ఈ పద్ధతులు ఉన్నాయి, ఇంతకాలం పడుతుంది, ఓపికగా ఉండండి అని చెప్పంటే అప్పుడు ప్రజలు ఓపికగా ఉండాలి. ప్రభుత్వాలు, పార్టీలు కూడా ఆ పనిని చూపెట్టి నమ్మకాన్ని కలిగించాలి. రెండు పక్కల కూడా వెళుతుంటే సమాజం చాలా సంక్షోభంలో పడుతుంది. అందుకే ఇందాక చెప్పాను, ఇది ఇలా కొనసాగినట్టయితే మరి 90% మంది అసంఘటిత రంగంలో రెక్కాడితే కానీ డొక్కాడలో వాడు ఉన్నప్పుడు, నెల జీతం ఉద్యోగ భద్రత లేనప్పుడు ఆ కోపం అవసరం దాటుతుంది. పూర్వకాలం నాకు అది సోషల్ మీడియాలో మీకు మంచి 50 లక్షల ప్యాకేజ్ ఇచ్చారని చెప్తున్నారు, నాకు రావట్లేదు,
నాకు అర్హత ఉందా లేదా, నిజంగా నాకు నైపుణ్యం అబ్బిందా లేదా అని ఆలోచించను. నాకెందుకు కాకూడదు? నాకు డిగ్రీ ఉంది కదా, నేను స్కూల్లో చదువుకున్నాను కదా, మరి నాకు మంచి ఉద్యోగం కావాలి కదా. ఎందుకంటే ఈ సోషల్ మీడియా యుగంలో, 24 గంటల కమ్యూనికేషన్ యుగంలో మీకేం జరుగుతుందో నాకు కూడా జరగాలని కోరిక ఉంటుంది. ఆగ్రహంతో మనం ఊగిపోతాం. కాబట్టి పార్టీలు, ప్రభుత్వాలు సమగ్రమైన వ్యూహంతో ప్రజల ముందుకు వచ్చి నమ్మదగిన రీతిలో మార్గాన్ని చూపెట్టకపోయినట్టయితే ఈ ఆగ్రహం అదుపు తప్పుతుంది. అది అరాచకత్వం అవుతుంది, హింస చెలరేగుతుంది, దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది, సమాజం అల్లకల్లోలం అవుతుంది. రెండో పక్కన ఆగ్రహాన్ని అణిచివేయడం కోసం చెప్పని మరి రిప్రెషన్ వస్తుంది, పీడించే పద్ధతి వస్తుంది. అణిచివేత పద్ధతుల వల్ల ప్రజాస్వామ్యం బాగుపడదు. కాబట్టి ఈ 2 ప్రమాదాలు దేశానికి చాలా స్పష్టంగా పొంచి ఉన్నాయి. ఎందుకంటే భారతదేశంలో అసంఘటిత రంగం, ఉపాధి కల్పన లేకపోవడం సంఘటిత రంగంలో అన్నది ప్రపంచంలోనే ఇవాళ అత్యంత జటిలమైన సమస్య. కాబట్టి దీన్ని రాజకీయ పార్టీలు పక్షపాతాలు పక్కన పెట్టి పార్లమెంట్ లోపల ఉన్నాడు కానీ, పార్టీలు కానీ, మనలాంటి వాళ్ళ బయట కానీ, మీడియాలో కానీ, యువజన సంఘాల్లో కానీ, కాలేజీల్లో కానీ నిజాయితీ అయిన సమగ్రమైన దీర్ఘకాలికమైన చర్చ కావాలి, వ్యూహం కావాలి, అమలు కావాలి. సో ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ ఒకవైపు చూస్తుంటే సార్, స్టూడెంట్స్, పేరెంట్స్, రైతులు, పొలిటికల్ లీడర్స్ వీళ్ళందరూ జాయిన్ అవుతున్నారు. ఇంకొక పక్క చూస్తుంటే గవర్నమెంట్ దీన్ని అడ్రస్ చేయలేదు ఇప్పటివరకు, ఒక డైలాగ్ పెట్టలేదు, ఇంకా ప్రజలతో ఒక కాన్వర్జేషన్ కానీ లేకపోతే తప్పును ఒప్పుకోవడం కానీ ఎలాంటి ఇది గవర్నమెంట్ సైడ్ నుంచి అయితే కనిపించట్లేదు సార్. అంటే ప్రజలకి గవర్నమెంట్ మీద డిస్సాటిస్ఫాక్షన్ అనేది పెరుగుకుంటూ వెళ్తుంది కదా సార్, మరి ఇలాగే కంటిన్యూ అయితే? దీనిలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఎంతమంది గొంతు విప్పారు, ఎంత ధ్వని ఉందని దాన్ని బట్టి విషయం ప్రాధాన్యత మనం గుర్తించకూడదు. ఉదాహరణకు రైతు చట్టాలు ఉన్నాయి. గతంలో 2021లోనో సంవత్సరం గుర్తుంది నాకు, 21లోనో ఎప్పుడో 2021లో 3 చట్టాలను ప్రతిపాదించారు, వ్యవసాయ చట్టాలు. నేను ఎన్నోసార్లు బహిరంగంగా నిర్మోహమాటంగా చెప్పాను, ఈ చట్టాలు రైతులకు పనికొచ్చేవి, రైతులకు అనుకూలమైనవి, వ్యవసాయానికి మేలు చేసేవి. అది అర్థం కాకనో, లేకపోతే పిడివాదం వల్లనో, లేకపోతే ప్రతిపక్షాల్లో ఉంటే వ్యతిరేకించడమే అని చెప్పనేది ధర్మం, విషయం ఏంటి నాకు అనవసరం చెప్పిన భావంతో మొత్తానికి వ్యతిరేకత వచ్చింది. అంత మాత్రం చేత ఆ చట్టాలు చెడ్డవి కాదు. మనకు చాలా స్పష్టత ఉండాలి. ఎంతమంది గొంతు విప్పారు అన్నది కాదు, ఆ అంశ ప్రాధాన్యత గుర్తించాలి. హేతుబద్ధంగా, వాస్తవాల ఆధారంగా, తర్కం ఆధారంగా నిర్ణయించాలి. రెండోది, ప్రజల మనసుల్లో ఏ కారణంగానే సరే భావోద్వేగాలు వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో మెజారిటీ ప్రజలు తప్పు కావచ్చు. ఉదాహరణకి విశాఖపట్నం స్టీల్ ప్రాజెక్ట్ ప్రైవేటీకరించాలి వద్దంటే ఎన్నోసార్లు చెప్పాను. ప్రైవేట్ అయితే మనకెందుకు, గవర్నమెంట్ అయితే మనకెందుకు, పిల్లి నల్లదత్తాలైతే మనకెందుకు, పిల్లి ఎన్నికలను పట్టాలంతే. అయినా సరే ప్రజల్లో కనుక భావవేశం వస్తే ప్రజలకు అర్థమయ్యేటి చెప్పే బాధ్యత, ప్రజలతో చర్చించే బాధ్యత ప్రభుత్వాలకు ఉన్నది. అలా కాకుండా ప్రజలకు తెలియదు అనుకున్నట్టయితే చివరికి ఎడం పెరిగిపోతుంది, పరిపాలన అస్తవ్యస్తం అవుతుంది, రాజకీయం, ప్రజాస్వామ్యం గందరగోళంలో పడతాయి. అంటే అధికార పార్టీలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఈ అబద్ధాలతో ఉద్యమాలు నిర్మించకూడదు. ఉద్వేగాల్ని, ఉద్రేకాన్ని మనం అణిచివేత్తో మనం దాన్ని ఆపలేము. 2 పక్కల కూడా చాలా ముందు చూపు కావాలి. మన దేశంలో ఎడ్డివంటి తెడ్డివంటి రాజకీయం వచ్చింది. వ్యక్తిగతమైన కక్షలు, కార్పణ్యాలు, పోలరైజేషన్ అని చెప్పంటాం. ప్రతి విషయంలో కూడా విషయాన్ని అర్థం చేసుకోకుండా, వాస్తవాలతో తర్కంతో సంబంధం లేకుండా మీరేం చెప్పినా నేను కాదంటాం, నేనేం చెప్పినా మీరు కాదంటాం, ఒకళ్ళు తిట్టుకోవటం, బస్తీ మీద సవాల్ తొడగొట్టుకోవటం. ఈ సంస్కృతిలో ఏమిటంటే ఇది నిజమైన ప్రజాస్వామ్యం కాదు. దీన్ని ప్రజాస్వామ్యాన్ని భ్రమపడుతున్నాం. 2 పక్కల మీకు కేవలం ఓట్లు మెజారిటీ వచ్చిన మాత్రం చేతే ప్రజాస్వామ్యం కాగలదు. ఎన్నికలు ఒక అంశం అంతే. మన దేశంలో ఎప్పుడు నేను చెప్తుంటాను, ఓట్ అండ్ షౌట్ డెమోక్రసీ. ఓటు వేయడం అత్యుత్సాహంతో, భారతదేశంలో అంత ఉత్సాహంగా, అసలు ఇంత సరదాగా, ఇంత పండుగలాగా, ఇంత ఈ ఆకర్షణీయమైన వాతావరణంలో ఎన్నిక ప్రపంచంలో ఎక్కడ జరగదు భారతదేశంలో. అదైన తర్వాత కొన్ని వారాలు, నెలల పాటు ఈ సన్మానాలు, మరి ఎన్నికల్లో నెగ్గారని చెప్పిన పొద్దుబోడంత పట్టాటోపం కనిపిస్తుంది. ఆ తర్వాత ప్రతిరోజు ఇస్తీఫాదో, రాజీనామా చేయి, దిగిపో. ఓట్ అండ్ షౌట్ మనం పుష్కలంగా 2 చూస్తున్నాం. ఎన్నికల కోలాహలము, లేకపోతే రోడ్డు మీదకి వెళ్ళి దిగిపోమని చెప్పిన గొడవ చేయటము. 2 ప్రజాస్వామ్యం కాదు, 2 పక్కల పొరపాటు. ఇది మన ఉమ్మడి జీవితాన్ని గురించి. ప్రభుత్వాన్ని దేవుడు కాదు, ప్రభుత్వానికి దేవతత్వమైన అధికారాలు లేవు. భగవంతుని కూర్చోబెట్టినా ప్రభుత్వం ఏం చేయలేదు, పరిమితమైన పనులు చేయగలదు. మనం ఇచ్చిన అనుమతి మేరకు, మనకున్న వనరుల మేరకు, రాజ్యాంగ పరిధిలో, చట్ట పరిధిలో చేయగలదు అంతే. అది కూడా మనంతా అంగీకరించిన మేరకు చేయగలదు, బలవంతంగా ఏం చేయలేరు.
వ్యవసాయ చట్టాలు మంచి తీసుకొచ్చినా కూడా ప్రజలు అంగీకరించకపోతే ఏమైంది దానికి తీసుకోవాల్సి వచ్చింది. అంచేత ప్రభుత్వం దేవుడు కాదు. ప్రభుత్వం దగ్గర ఈ సర్వరోగ నివారణ ఏం లేదు. ఏ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినా కూడా మీ దగ్గర అద్భుతాలు ఇచ్చే మంత్రదండం లేదు. ఉన్న వనరులతో, ఉన్న చట్టంతో లేదా చట్టాన్ని మార్చో విధానాలు రూపొందించి మరిన్ని ఉత్తమ ఫలితాలు సమాజానికి అలా తీసుకోవాలి. అది ప్రభుత్వాల కర్తవ్యం. దానికి అందరం తలవకి చేయి వేయాలి, చాలా లోతుకి వెళ్ళాలి. అంతేగాని మనం ఏంటంటే వలస పాలన కాలంలో, స్వతంత్ర పోరాట కాలంలో పరాయి వాళ్ళ పాలన కాబట్టి ఏ రూపంలో వాడి మీద పోరాడినా కూడా మనం వాళ్ళ హీరోలుగా గమనించాం. కరెక్టే. కానీ ఈవేళ అలా కాదు. ఈవేళ ప్రభుత్వాలకి బాధ్యత ఉన్నది, మనకి బాధ్యత ఉన్నది. ఎన్నో సందర్భాలు నేను అధికారిగా ఉన్నప్పుడు ఎవరో వచ్చి స్వతంత్ర సమర యోధుని అండి, నాకు ఫలానా అన్యాయం జరుగుతోంది, ఆమె నిరాదృష్టం చేస్తాననేవాడు. మరొక ఆయన మా ఊళ్ళో ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఆఫీస్ పెట్టలేదండి, అందుకని లేకపోతే టెలికాం ఆఫీస్ పెట్టలేదండి, నేను నిరాహారదీక్ష చేస్తానని చెప్పనేవాళ్ళు. ఇవన్నీ ప్రజాస్వామ్యానికి చిహ్నాలు కాదు, అరాచకత్వానికి చిహ్నాలు. కేవలం ఆనాడు బ్రిటిష్ వాళ్ళ మీద వచ్చే పద్ధతులకి వీళ్ళందరూ గొప్ప అనుకుంటున్నాం మనం వెంటనే మన దేశంలో ఎవరు వచ్చి బస్తీ మీద సవాలన్నా కూడా చాలా గొప్ప అనుకుంటున్నాం. అంబేద్కర్ ఆ మాట చెప్పారు. అది కాదు. నిరసన పద్ధతులు ప్రజాస్వామ్యబద్ధంగా, ఆటంకం లేకుండా, బ్లాక్మెయిల్ లేకుండా ఉండాలి. అలాగే ప్రభుత్వాలు రాజులు కాదు, రాచరికాలు కాదు, నియంత్రణలు కాదు. ప్రభుత్వాలు ప్రజల మనసు రగాలి, ప్రజలకు అర్థమయ్యేట్టు చెప్పాలి, విశ్వసనీయత ఉండాలి. చాలా సందర్భాల్లో ప్రభుత్వాలు కష్టమైన మాటలు చెప్పాల్సి ఉంటుంది. అందరికి ఉద్యోగాలు కావాలంటుంది. నేను ఉద్యోగాలు లేవయ్యా, కష్టపడాలి, నైపుణ్యం కావాలి, సమాజానికి పనికొచ్చే వస్తువులను, సేవలను ఉత్పత్తి చేసే నైపుణ్యం మీకు ఉండాలి, మార్కెట్ పెరగాలి, ఇంకో రకంగా ఉద్యోగాలు రావని చెప్పగలగాలి. అది చెప్పాలంటే అప్రియమైన వాక్యం. అందరికి ఉద్యోగాలు ఇచ్చేస్తాను అబద్ధాలు ఆడడం చాలా తేలిక, జిందాబాద్ అనిపించుకోవచ్చు. కష్టమైన మాట చెప్పి నగ్గించుకోవాలని చెప్పంటే మీకు విశ్వసనీయత ఉండాలి, మీ మీద నమ్మకం ఉండాలి. అంచేత ఇది ఒకళ్ళు మంచివాళ్ళు, ఒకరు చెడ్డవాళ్ళు. ఇది దేవతలు రాక్షసుల మధ్య పోరాటం కాదు. మన ప్రజాస్వామ్యంలో ఇంకా చాలా అపశృతులు ఉన్నాయి, ఇంకా అవగాహన లేదు. అధికారంలో ఉన్న వాళ్ళకి లేదు, పార్టీలకు లేదు, బయట ఉన్న వాళ్ళకి లేదు, పత్రికల్లో కూడా చాలా సందర్భాలు లేదు. కాబట్టి మనం చాలా హుందాగా, చాలా ఓర్పుగా ఈ వ్యవస్థలో మార్పులు కావాలి. ముందు అర్జెంటుగా ఆర్థిక సంక్షోభం నుంచి సామాన్య కుటుంబాలను బయటపెట్టాలి. థ్యాంక్ యూ సార్.